ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా శ్రీపాదరావు పోషించిన పాత్ర మరవలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్ర భారతిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజకీయ ప్రస్థానం మంత్రి నుండి మొదలైందని తెలిపారు. చరిత్రలో పీవీకి మంత్రి నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉందని, పీవీ అనుచరుడుగా శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం మొదలైంది అదే మంత్రి స్థానం నుండని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీపాదరావు స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం నెలకొల్పారని కొనియాడారు. అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్తావించే వేదిక అని నిరూపించారని కొనియాడారు. శ్రీధర్ బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటిసారి శ్రీపాదరావు తనయుడుగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రతిభ పనితనం వల్లే శ్రీధర్ బాబు అనేక సార్లు గెలిచారన్నారు. అసెంబ్లీలో ఎవరం గొంతు విప్పాలన్నా శ్రీధర్ బాబు అనుమతి లేదా సైగ కావాలని రేవంత్ రెడ్డి సమత్కరించారు. తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలని ఆ మేరకు ఆలోచన ఉందన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాట్లను పరిశీలిస్తామని, ఇందుకోసం త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. జీవన్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, ఇతర ప్రముఖులు కోరినట్టు హైదరాబాద్లో తప్పకుండా శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు విధి విధానాలు రూపొందిస్తామన్నారు.